ఏడోసారి కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ కాన్ఫరెన్స్ ఇది చాలా బాగా జరిగింది. ఒక ఫ్రూట్ఫుల్ మీటింగ్. ఇంకొక పక్కన ఫైల్స్ క్లియరెన్స్ దగ్గర నుంచి బెస్ట్ ప్రాక్టీసెస్ వరకు అన్ని కూడా చర్చించాం. ఇప్పటి నుంచి ఐ అనే మాట వదిలిపెట్టి ఉయ్ అని అందరం మాట్లాడాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ యాజ్ వన్ యూనిట్. గవర్నమెంట్ అదే మరిగా లాస్ట్ మైల్ సిటిజన్కి మనం సర్వీస్ చేస్తున్నాం. ఏదర్ పోలీస్ ఆర్ బ్యూరోక్రసీ, సివిల్ బ్యూరోక్రసీ, అదే మరి పాలిటీషియన్స్ అందరం కూడా. అయితే మనందరం ఒక టీమ్గా పనిచేసినప్పుడు ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సాంప్రదాయానికి కూడా కలెక్టర్ అండ్ ఎస్పీ కోహెషన్తో పనిచేయాలి. జిల్లా మేజిస్ట్రేట్ ఈజ్ కలెక్టర్. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఎస్పీ పైన ఉంటుంది. అదే సమయంలో ఎక్కడైతే కమిషనర్స్ ఉంటారో అక్కడ డిఫరెంట్ పవర్స్ కూడా ఉన్నాయి. అయితే ఈరోజు మనం ఒక మంచి మార్పు కోసం ముందుకు పోతున్నాం. చాలా వరకు ప్రజల్లో కూడా ఒక నమ్మకం కలిగించాం, ఒక భరోసా ఇచ్చాం. వాళ్ళ యొక్క నమ్మకాల్ని మనం ఎంతవరకు నెరవేర్చగలం ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. ఇప్పటికి దగ్గర 2 years కంప్లీట్ చేశాం. ది నెక్స్ట్ 3 years షుడ్ డెలివర్ రిజల్ట్స్ బిగ్గర్ దెన్ ది లాస్ట్ 2 years. ఇంకొక పక్కన మనం పనిచేయడం ఎంత ముఖ్యమో స్పీడ్గా చేయడం కూడా చాలా అవసరం. అదే మరి కన్సర్న్ చూపించడం కూడా చాలా అవసరం. ఏదైనా కానీ మనం డెవలప్మెంట్ డిలే చేస్తే మనకు వచ్చే అవకాశాన్ని మనం వదులుకున్నట్టు అవుతాం. ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, ఇండస్ట్రీ కానీ, ఏది కూడా టైం లైన్ ఉండాలి. ఈరోజు పోలవరం, భోగాపురం, వెలుగొండ, అంద్రినివా ఇవన్నీ కూడా ఒక టార్గెట్ డేట్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. నేను మీకు కూడా పోలీసులు కూడా డెవలప్మెంట్కి సింక్ అవుతూ మీరు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. పోలవరం ఎప్పుడు ఇనాగరేట్ చేయాలనో ఒక 8 నెలలకు మునిపే డిసైడ్ చేసి దాని ప్రకారం పనులు చేస్తున్నాం. అదే మరిగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇయర్కి పూర్తి చేయడానికి 1.5 years మునిపే టార్గెట్ పెట్టి దాని ప్రకారం పనిచేసుకుంటూ ముందుకు పోతున్నాం. మీరు కూడా ఈ స్ఫూర్తిని పెట్టుకొని డ్రాస్టిక్గా మీరు కానీ కంట్రోల్ చేయాలని కానీ డిటర్మినేషన్తో పోతే ఇది ఈజీగా సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మనం కూడా ప్రజల దగ్గరికి పోవాల్సిన అవసరం ఉంది. ఎస్పీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే ప్రజలకు ఎంత స్ట్రిక్ట్గా ఉంటే, ఎంత దూరంగా ఉంటే అంత ఇంపాక్ట్ వస్తుంది అనుకుంటాం. ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ భయం ఉండాలి. అది ఎక్కడికక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గుడ్ గవర్నెన్స్ అనేది ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ ఉండాలి. మనం డీల్ చేసే ప్రతి ఒక్క ఇష్యూలో ఎంపతి ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు కలెక్టర్స్ అందరితో మాట్లాడినప్పుడు ప్రజా దర్బార్ పెట్టాం. గ్రీవెన్స్ వస్తున్నాయి, కానీ అవి ఒక పద్ధతి ప్రకారం ఛానలైజ్ చేయకుండా ఇంకా కొద్దిగా ఆ సాటిస్ఫాక్షన్ కానీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావడం కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే ఎవ్రీ మండే జిల్లాలో మీరు మీటింగ్లు పెట్టుకుంటారు, ప్రజా దర్బార్ పెట్టుకుంటారు. కానీ ఎవ్రీ ఫ్రైడే ఒక నియోజకవర్గానికి వెళ్ళి ఆ నియోజకవర్గంలో ఒక హాఫ్ ఎ డే మీరందరూ 1 day కానీ హాఫ్ డే కానీ స్పెండ్ చేసి ఆల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగితే రిపీటెడ్గా 4 visits కంటిన్యూగా ఆ కాన్స్టిట్యున్సీ పోతే మీకు కంట్రోల్ వస్తుంది. లేకుంటే వాళ్ళు పిటిషన్లు ఇవ్వడం, మీరు తీసుకోవడం, మళ్ళీ ఇచ్చేసి రావడం, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ కాకుండా ఆ డిస్సాటిస్ఫాక్షన్ మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. ఈ విధంగా మనం చేయగలిగితే ఒక నెలలో ఒక కాన్స్టిట్యున్సీ అవుతుంది. 6 నెలలు 7 నెలలు మ్యాక్సిమం 7 కాన్స్టిట్యున్సీలు అవుతాయి. అది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటాం. ఏ విధంగా చేయాలనో మనం చేద్దాం. అదే సమయంలో మీరు పోయినప్పుడు కూడా నేను సింగపూర్ కంట్రీ కూడా చూశాం. అక్కడ ఆఫీసర్స్ అండ్ పొలిటికల్ అంటే ప్రజాప్రతినిధులు ఇద్దరు కలిసి పర్ఫెక్ట్గా చేస్తున్నారు.
దీనివల్ల సమస్య పరిష్కారం అవుతా ఉంది. రెండోది ఒక మంచి ఫలితాలు కూడా వచ్చే పరిస్థితి వచ్చాయి. నేను ఈ విషయంలో కూడా మిమ్మల్ని అందరినీ చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేస్తున్నా. దీన్ని అమలు చేసే బాధ్యత అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గవర్నమెంట్లో కూడా అనేకమైన టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నాం. ఈరోజు డేటా లేక్ వచ్చింది, లా అండ్ ఆర్డర్లో టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. ఎవ్రీ ఫ్యామిలీ ఒక యూనిట్గా తీసుకొని మినిమం నీడ్స్ అన్ని పరిష్కారం చేస్తున్నాం. ఉదాహరణకు ఇంటి స్థలం, ఇల్లు, సోలార్ కానీ లేకపోతే ఎట్లా కరెంట్ ఇచ్చా సోలార్కి వెళ్తున్నాం, తాగునీరు, టాయిలెట్, వంట గ్యాస్, ఇంటర్నెట్, ఇవన్నీ ఎవ్రీ ఫ్యామిలీ మినిమం నీడ్స్ ప్రొవైడ్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. విలేజెస్ను కూడా ఒక మోడల్గా తయారు చేయడానికి ఎక్కడికక్కడ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వీధి స్ట్రీట్ లైట్స్ కానీ, అంతా వేస్ట్ డిస్పోజల్ కానీ ఇవన్నీ కూడా తీసుకొని అల్టిమేట్గా ఆ విలేజ్ కూడా మోస్ట్ లివబుల్ విలేజ్గా తయారు చేయడానికి ముందుకెళ్తున్నాం. ఇంకొక పక్క P4 తీసుకొచ్చాం, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ తొందరలోనే అసెస్ చేసి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఏం చేయాలి, ఆ ఫ్యామిలీలో ఉండే ఇండివిజువల్కి ఏ విధంగా భద్రత ఇవ్వాలో ఓడిస్తున్నాం. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా వరకు మీరు చూస్తే పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ వచ్చే పరిస్థితి వచ్చింది. 23 నెలల్లో దగ్గర 23 లక్షల కోట్ల రూపాయలంటే ప్రతి నెల 1 lakh crores ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఇది కానీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. దిస్ ఇస్ ద బిగ్ గేమ్ చేంజర్. అయితే దీనికి లా అండ్ ఆర్డర్ ఉండాలి. ల్యాండ్ ఎక్విజిషన్ చేసేటప్పుడు కానీ లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావాలని అడ్డం పడే పరిస్థితి వచ్చినప్పుడు కానీ, కన్స్ట్రక్షన్ అప్పుడు కానీ రైతులతో డీల్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు, డెవలప్మెంట్ మీద వ్యతిరేకంగా చేసేవాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు వస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. స్టేట్ని ఒక బ్రాండ్ ఇమేజ్ని ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో అందరూ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. ఈ ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎక్కడికక్కడ వచ్చినప్పుడు సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా ఒకసారి ప్రాజెక్టు పెడితే ఆ ప్రాజెక్టు అనుకున్న టైంలో పూర్తవుతుందనే ఉద్దేశంతో చాలా మంది వచ్చే పరిస్థితికి వస్తున్నారు. అలాంటప్పుడు ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని గ్రౌండ్ చేసే బాధ్యత అటు ఎస్పీ, ఇటు కలెక్టర్, అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ చేసిన ఎస్పీ కూడా ఎలాంటి లా అండ్ ఆర్డర్ లేకుండా, అన్రెస్ట్ లేకుండా చేసే బాధ్యత మీది. ఈరోజు మనం చూస్తున్నాం, మొన్నటి వరకు డేటా సెంటర్ వస్తుందని ఊహించలేదు. గ్రీన్ ఎనర్జీ గురించి మనం మాట్లాడలేదు. ఈరోజు మీరు చూస్తే 5 gigawatts డేటా సెంటర్ వచ్చే పరిస్థితి వచ్చింది. గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా, నెక్స్ట్ లెవెల్ గ్రీన్ హైడ్రోజన్ పోయే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకొక పక్కన పెద్ద ఎత్తున పెట్టుబడులు మీరు చూస్తే అటు కేంద్రం, ఇటు రాష్ట్రం, ఇవి కూడా రైల్వే ప్రాజెక్ట్స్ మీరు చూసినప్పుడు 624 ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి. 64,417 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. అంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఎవ్రీ ఇయర్ 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయల వరకు డిపార్ట్మెంట్ ఇన్వెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అది కాకుండా ఇంకొక పైప్ లైన్లో 44 ఉన్నాయి. ఈ 44 కానీ పూర్తయితే 2,66,000 కోట్ల రూపాయలు అదనంగా పెట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇచ్చాపురం దగ్గర నుంచి చెన్నై వరకు 2 లేన్ ఉంటే దాన్ని 4 లేన్ చేస్తున్నారు. వన్స్ 4 లేన్ వస్తే ఈ ట్రాక్ మీద ఫాస్ట్ ట్రైన్స్ కానీ, రైల్ కార్గో కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున చేసే అవకాశాలు వస్తాయి. అంటే ఇవన్నీ కూడా మళ్ళీ లా అండ్ ఆర్డర్ కానీ ఏమాత్రం ఇబ్బంది వచ్చినా, అడ్మినిస్ట్రేషన్లో కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఇవన్నీ డిలే అయ్యే ప్రమాదం వస్తుంది.